సీనియర్ దివంగత నటి దర్శకురాలు విజయ నిర్మల వారసుడిగా నటుడు నరేష్ ఇండస్ట్రీకి పరిచయమైన విషయం తెలిసిందే. ఈయన ఎన్నో అద్భుతమైన సినిమాల్లో హీరోగా, కమెడియన్ గా నటించి ప్రేక్షకులను మెప్పించారు. ప్రస్తుతం నరేష్ ఎన్నో సినిమాల్లో సపోర్టింగ్ రోల్స్ చేస్తూ కెరీర్ పరంగా బిజీగా ఉన్నారు. ఇలా నటుడిగా ఇండస్ట్రీలో మంచి గుర్తింపు సంపాదించుకున్న నరేష్ వ్యక్తిగత విషయం ద్వారా తరచూ వార్తల్లో నిలుస్తూ ఉంటారు. ఈయన పెళ్లిళ్ల వల్ల, విడాకుల వల్ల తరచూ వార్తల్లో నిలుస్తూ ఉంటారు. ఇప్పటికే 3 పెళ్లిళ్లు చేసుకుని తన 3 భార్యలకు విడాకులు ఇచ్చిన నరేష్ ప్రజెంట్ మరొక నటి పవిత్ర లోకేష్ తో ఈయన సహజీవనం చేస్తున్నారు. ఇలా పవిత్ర లోకేష్ ని పెళ్లి చేసుకున్నారనే విషయం తెలియగానే నరేష్ 3వ భార్య రమ్య అప్పట్లో పెద్ద గొడవ చేశారు. ఇలా వివాదాలన్నింటినీ ఎదుర్కొని పవిత్ర లోకేష్, నరేష్ ఇద్దరు కూడా తమ జీవితంలో సంతోషంగా ఉన్నారు. ఇక నరేష్ ఈ వయసులో నటి పవిత్ర లోకేష్ తో సహజీవనం చేస్తున్న నేపథ్యంలో వీరిద్దరి గురించి ఎన్నో రకాల విమర్శలు కూడా బయటకొచ్చాయి. నరేష్ కేవలం పవిత్ర లోకేష్ ని డబ్బు కోసమే ట్రాప్ చేశారు అనే వార్తలు వచ్చాయి. తాజాగా ఒక ఇంటర్వ్యూ సందర్భంగా నరేష్ ఈ విషయం గురించి ఫుల్ క్లారిటీ ఇచ్చారు. నాకు మొదటి పెళ్లి 19 సంవత్సరాల వయసులో జరిగింది. పెళ్లి తర్వాత అమ్మాయి తనతో ఉండడం ఇష్టం లేక విడిపోయిందని తెలిపారు. ఇక రెండో పెళ్లి చేసుకున్న తర్వాత తాను రాజకీయాలకు వెళ్లడంతో ఇద్దరి మధ్య అభిప్రాయ భేదాలు రావడం, విడాకులు తీసుకుని విడిపోవడం జరిగిందని తెలిపారు. ఇక మూడో పెళ్లి చేసుకున్న తర్వాత ఇద్దరి అభిప్రాయాలు కలవలేదని, అలాగే తాము ఒకరితో మరొకరు కలిసి ఉండలేక విడిపోయామని తెలిపారు. ఇలా 3 భార్యలకి విడాకులు ఇచ్చిన తర్వాత పవిత్ర లోకేష్ తో నా ప్రయాణం సంతోషంగా ఉంది అన్నారు. ఈ వయసులో తనతో కలిసి జీవించడానికి ప్రధాన కారణం ఒక తోడు కావాలి అంటూ ఆయన అసలు విషయం వెల్లడించారు. ఒక మనిషికి 50 సంవత్సరాలు దాటిన తర్వాత తోడు అనేది చాలా అవసరం. అందుకే ఆమెతో కలిసి ఉంటున్నాను అన్నారు. ఆమెలో నేను మా అమ్మని చూసుకుంటున్నాను. నాకేం కావాలన్నా ఒక అమ్మలాగా చేసి పెడతారు. నేను ఏ దేశం వెళ్ళినా నా కోసం పవిత్ర ప్రత్యేకంగా వంట చేసి పెడుతుంది. ఈ లక్షణాలన్నీ నచ్చే తనతో ఈ ప్రయాణం మొదలు పెట్టాను అని నరేష్ తెలిపారు. డబ్బు కోసమే నేను తనతో ఉంటున్నానని ఎంతో మంది వార్తలు రాస్తున్నారు. అదేది నిజం కాదు. నా దగ్గర బోలెడంత డబ్బుందని, ఈ వయసులో తోడు అవసరం కనుకే తనతో సహజీవనం చేస్తున్నట్టు, తనతో నా జీవితం చాలా సంతోషంగా ఉందని ఈ సందర్భంగా నరేష్ తెలిపారు.